जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नरनारी। శ్రీ భారత్ వీక్షకులందరికీ నా శుభాకాంక్షలు, నమస్కారాలు. రామాయణాన్ని గురించి లోకంలో ప్రచారంలో ఉన్న అవాల్మీకాలైన విషయాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అరణ్యవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతాదేవిని అపహరించుకోవడానికి వస్తాడనమాట. మారీచుడిని మాయలేడిగా పంపించి శ్రీరాముడిని ఆశ్రమం నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతాడు. ఇప్పుడు లక్ష్మణుడు ఉండిపోయాడు. లక్ష్మణుడు రావణుడికి అడ్డం సీతాదేవిని అపహరించడానికి. అందుకని సీతాదేవి ఏమవుతుందో అని ఆందోళనలో ఉండగానే రాముడి బాణం తగిలి మారీచుడు హా సీత హా లక్ష్మణ అని అరవడం, దాంతో సీతాదేవి బెంబేలెత్తిపోయి లక్ష్మణుడిని వెళ్ళమని తొందర చేయడం జరుగుతాయి. కానీ మహావీరుడైన శ్రీరాముడి సంగతి నువ్వు చూసావు కదా, ఖరదూషణాదులను చంపాడు చాలా తక్కువ కాలంలోనే. అంతటి మహావీరుడిని ఈ మాయలేడు కానీ మరొకటి కానీ ఏం చేస్తుందమ్మా అని లక్ష్మణుడు అంటే కూడా వినకుండా అతను దుర్భాషలాడి అక్కడి నుంచి వెళ్ళేలాగా చేస్తుంది సీతాదేవి. కథకు కూడా ఆవిడ అపహరణకు అది అవసరమైన ఘట్టం కాబట్టి అట్లా జరిగింది. సరే, లక్ష్మణుడు వెళ్ళిపోతూ తమ కుటీరం ముందు ఒక రేఖ పొడుగ్గా ఒక గీత గీచాడని, ఆ గీతను దాటి బయటకు రావద్దు, నువ్వు వస్తే గనక ప్రమాదం జరగవచ్చు అని సీతాదేవిని హెచ్చరించినట్లు చూపెడతారు మనకు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ. కొన్ని చోట్ల 3 గీతలు గీసినట్టు కూడా చూపిస్తారనమాట. ఆ గీతను దాటి రావణాసురుడు ముందుకు రావడానికి ప్రయత్నించినప్పుడు అగ్నిజ్వాలలు ఒక పెద్ద గోడలాగా పైకి లేచినట్టు, అప్పుడు రావణాసురుడు లోపలికి రాలేకపోయినట్టు, ఆ తర్వాత సీతమ్మే గీత దాటి బయటకు వచ్చేలాగా అది రావణాసురుడు మాటల వల్ల ఆవిడ బయటకు వస్తుంది, తర్వాత ఆవిడని అపహరించబోతాడు, ఇట్లా చూపిస్తారనమాట. వాల్మీకి రామాయణంలో ఈ లక్ష్మణ రేఖ ప్రసక్తి అస్సలు లేనే లేదండి. వాల్మీకి గారు ఈ లక్ష్మణ రేఖను గురించి అస్సలు రాయలేదు. మనకి ఈ లోకంలో లక్ష్మణ రేఖ అనే ఒక సామెత ప్రచారం అయిపోయింది అనమాట. అదొక నానుడిలాగా మనకు అలవాటు అయిపోయింది. ఎవరైనా ఏదైనా చేయొద్దన్న పని చేస్తామని అంటే లక్ష్మణ రేఖ దాటిపోతున్నావు అన్నట్టుగా మాట్లాడతారనమాట. ఎక్కడ ఏ రామాయణంలోంచి తీసుకున్నారో మనకు తెలియదు, కానీ ఈ రకమైన విషయాలు సినిమాలోనూ సీరియల్స్లోనూ కనబడడం మనం చూస్తూ ఉంటాం. రామచరిత మానసులో తులసీదాస్ గారు కూడా రాయలేదు ఈ లక్ష్మణ రేఖ సంగతి. తర్వాత త్రిజట సీతాదేవి అశోకవనంలో రావణుడు లంకలో ఉన్నప్పుడు ఆహారం లేకుండా కృషించిపోతుందని ఇంద్రుడు ప్రతిరోజు మధ్యాహ్నం వేళ దేవతల చేత ఒక పాయస పాత్ర పంపించాడని, ఆ పాయసం తినే సీతాదేవి ప్రాణం నిలుపుకుందని ప్రతిరోజు పాయసం ఇచ్చేవాడు. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. సీరియల్స్లో ఎట్లా చూపిస్తున్నారంటే త్రిజట అని అక్కడ ఒక రాక్షసి మంచి ఆవిడ ఉంది, సీతాదేవిని బిడ్డ అని సంబోధించేది, ఆమె కూడా అమ్మ అని పిలిచేది. ఈ త్రిజట మంచి మాటలు చెప్తూ తిండి లేకపోతే నువ్వు అల్లాడిపోతావు కదా, కష్టం కదా, శ్రీరామచంద్రుడు వచ్చేదాకా ప్రాణాలు నిలుపుకోవాలంటే శరీరాన్ని కాపాడుకోవడానికి ఆహారం అవసరం కదా అని చెప్పి సీతాదేవికి విభీషణుడు ఇంటి నుంచి ఆహార పదార్థాలు లేదా పళ్ళు ఫలాలు తెచ్చి ఇచ్చినట్లు సీతాదేవి వాటిని స్వీకరించినట్లు చూపిస్తారనమాట. ఎందుకు అంటే విభీషణుడు ధర్మాత్ముడు కాబట్టి అతని ఇంటి నుంచి తెచ్చే పదార్థాలు నువ్వు తీసుకోవచ్చు అని చెప్తుంది త్రిజట. ఇది కూడా అవాల్మీకమేనండి. వాల్మీకి చెప్పని విషయాన్ని వీళ్ళు మనకు సీరియల్స్లో చూపిస్తున్నారనమాట. తర్వాత లక్ష్మణుడు విభీషణుడిని చంపడానికి కోసం ఒక శక్తిని ప్రయోగిస్తే దానికి హనుమంతుడు అడ్డం ఉంచాడు. ఆ తర్వాత ఆ శక్తిని లక్ష్మణుడి మీద ప్రయోగిస్తే లక్ష్మణుడు మూర్ఛొచ్చి పడిపోయాడు. అప్పుడు అతనికి సంజీవని మూలిక అవసరమైంది. ఈ విషయం మనం క్రితం వీడియోలోనే చెప్పుకున్నాము, కానీ అందులో ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను, కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. సుషేణుడు అనే వైద్యుడు ఒకడు రావణాసురుడి లంకలో ఉన్నాడని, అతడు రావణాసురుడి
వ్యక్తిగతమైన వైద్యుడని, అతను ఈ మూలికలతోటి అతను ఏదైనా వైద్యం చెప్పగలడు, ఏదైనా మూలికలతోటి వైద్యం చేసి లక్ష్మణుడు తిరిగి లేపగలడు అని విభీషణుడు రాముడికి చెప్పినట్టు, అప్పుడు రాముడు హనుమంతుడిని ఆదేశించినట్టు, హనుమంతుడు లంకలోకి వెళ్ళి ఆ సుషేణుడిని మామూలుగా తీసుకొస్తే వస్తాడో రాడో అందుకని అతని ఇల్లు మొత్తాన్ని పెకలించుకుని తీసుకువచ్చి ఈ వానర సేన ఉన్న చోట నేల మీద నిలిపినట్టు, అప్పుడు విభీషణుడు వచ్చేతడితో మాట్లాడితే అతను సంజీవని పర్వతం తెమ్మని చెప్పినట్టు, ఇట్లా ఒక కథ కల్పించారనమాట. ఈ సంగతి కూడా తులసీదాసు గారి రామచరితమానస్లో లేదు, వాల్మీకి రామాయణంలో అసలు లేదు. జాంబవంతుడు సూచిస్తాడు, శ్రీరామచంద్రుడు హనుమంతుడిని ఆదేశిస్తాడు, సంజీవని పర్వతం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏమిటంటే, రావణాసురుడిని చంపే ముందు రావణాసురుడి కడుపులో నాభి దగ్గర ఒక అమృత భాండం ఉన్నట్టు, దాన్ని దేవలోకం నుంచి మండోదరి అపహరించి తీసుకువచ్చి, అంటే కొన్ని చుక్కలు ఒక చిన్న కుండలో పెట్టి, ఒక చిన్న పాత్రలో పెట్టి రావణుడి నాభిలో పెట్టినట్టు, ఆ అమృతాన్ని గనక ఇంకించకపోయినట్లయితే రావణాసురుడికి మరణం జరగదని విభీషణుడు సూచించినట్లు, ముందు రాముడు ఆ అమృత భాండంలోని అమృతం ఇంకిపోయేలాగా బాణాలు వేసి ఆగ్నేయాస్త్రం వేసి దాన్ని ఇంకించినట్టు, తర్వాత రావణాసురుడి హృదయంలో బ్రహ్మాస్త్రం వేసి అతన్ని సంహరించినట్టుగా చూపిస్తారనమాట సీరియల్లో. అట్లా కాదు, సరాసరిగా బ్రహ్మాస్త్రం వేస్తే రావణాసురుడు చనిపోయినట్టుగా మనకు వాల్మీకి రామాయణంలో ఉంది. ఈ అభూత కల్పనలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో జనాకర్షణ కోసం చాలా విచిత్రమైన కథలు మనకు చూపిస్తూ ఉన్నారనమాట. తర్వాత ఇంకొక విషయం చూపిస్తారు మనకు, అదేమిటి అంటే, కొన ఊపిరితో ఉన్నటువంటి రావణాసురుడి దగ్గరికి శ్రీరాముడు లక్ష్మణుడిని పంపిస్తాడు. ఎందుకు? రావణాసురుడు చాలా గొప్ప పాలకుడు కనుక అతని దగ్గర నుంచి రాజనీతి తెలుసుకుని రా నువ్వు అని లక్ష్మణుడిని ఆదేశిస్తే లక్ష్మణుడు వచ్చి రావణాసురుడికి నమస్కరించి విషయాలన్నీ అడిగి తెలుసుకొని వెళ్ళినట్లుగా ఉందన్నమాట. ఇది చూపిస్తారు సీరియల్లో, కానీ 1-2 సినిమాల్లో కూడా నేను ఈ విషయం చూశాను. కానీ చిత్రకూటంలో భరతుడు శ్రీరాముడిని కలిసినప్పుడు శ్రీరాముడు 100 ప్రశ్నలు అడుగుతాడు. రామాయణంలో 100 ప్రశ్నలు ఉన్నాయండి. రాజనీతి ఎట్లా జరుపుతున్నావు, ఎట్లా పాలిస్తున్నావు, ఎట్లా ఉన్నావు, మంత్రులతో ఎట్లా ఉన్నావు, నాన్నగారితో ఎట్లా ఉన్నావు, కలిసి కలవగానే శ్రీరాముడి నోట్లోంచి రాజనీతికి సంబంధించిన చాలా విషయాలు ప్రశ్నల రూపంలో వెలువడతాయన్నమాట. ఆయనకు తెలియని రాజనీతి ఏముంది, రావణాసురుడికి గొప్పగా కొత్తగా తెలిసేదేముంది, ఇది కూడా అభూత కల్పనే. వాల్మీకి గారు రామాయణంలో చెప్పని విషయం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో మనకు తెలియదు, కానీ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు. తర్వాత ఉత్తరాఖండ విషయానికి వచ్చేటప్పటికి, ఉత్తరాఖండలో లవకుశులని ఇద్దరిని వాల్మీకి పెంచుతారనే విషయం మనకు తెలిసిందే. శ్రీరామచంద్రుడు యాగాశ్వాన్ని వాళ్ళు బంధించి పెట్టారు. హనుమంతుడు వస్తాడనమాట వాళ్ళని చూడడానికి. ఎవరా బాలకులు వాళ్ళని జయించి వస్తానని వెళితే, పోలికలను బట్టి వాళ్ళిద్దరూ కూడా శ్రీరామచంద్రుడి పుత్రులేమో అనిపిస్తుంది. ఇంతలో సీతమ్మ కూడా కనబడేటప్పటికి ఆయనకు అనుమానం దృఢమవుతుంది. దాంతో ఆయన ధ్యానంలో కూర్చుని వాళ్ళిద్దరూ సీతారాముల పుత్రులే అని నిర్ధారణగా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత ఆనందం పట్టలేక తక్షణం తన స్నేహాన్ని వాళ్ళ పట్ల వ్యక్తం చేయాలని అనుకుంటాడు, కానీ అట్లా చేయలేకపోతాడు. ఎందుకంటే సీతమ్మ కంటపడద్దు కదా ఇప్పుడు. అందుకని చిన్న బాలకుడుగా మారిపోతాడు. అక్కడే ఉండి లవకుశులకు దగ్గరగా ఉంటూ వాళ్ళని అనుక్షణం రక్షిస్తూ ఉన్నట్లుగా, సీతమ్మని సాటుగా చూసి దర్శనం చేసుకుంటూ ఉన్నట్లుగా ఇట్లా చూపిస్తారనమాట. అసలు ఉత్తరాఖండ రామచరితమానస్లో లేనే లేదు, వాల్మీకి రామాయణంలోనే ఉంది. ఇట్లాంటి విషయాలేమీ వాల్మీకి గారు రాయలేదు. హనుమంతుడు వాళ్ళని చూడడం ఇదంతా కూడా కల్పనే. ఒకవేళ అంటే వాళ్ళతో బాలకుడుగా ఉండడం అదంతా కల్పన, వచ్చి చూడడం, గెలవడానికి ప్రయత్నించడం ఇదంతా కూడా చూపిస్తూ ఉంటారు. ఎంత నిజం ఎంత అబద్ధం అనేది మరొకసారి వాల్మీకి రామాయణం పఠించిన వాళ్ళకే అర్థమవుతుంది. తర్వాత సుందరకాండలో హనుమంతుడు ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రానికి పట్టుబడి రావణాసురుడి సభలోకి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అప్పటికి బ్రహ్మాస్త్రం విడిపోతుంది. బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చెయ్యదు హనుమంతుడని బ్రహ్మదేవుడు వరం ఉంది చిన్నప్పుడే హనుమంతుడికి. కాబట్టి బ్రహ్మాస్త్రం వేసినప్పుడు మరొక కట్లేవి కట్టకూడదు శరీరానికి, కడితే బ్రహ్మాస్త్రం విడిపోతుంది. అది తెలియని రాక్షసులు బ్రహ్మాస్త్రానికి కట్టుబడి పడిపోయి ఉన్నటువంటి హనుమంతుడిని, వాడు పడిపోయాడు కట్టుబడ్డాడు అని తెలియకుండా వాళ్ళు తాళ్ళు వేసి కడతారనమాట. అప్పుడు బ్రహ్మాస్త్రం విడిపోతుంది, అది వాళ్ళకి తెలియదు. ఇంద్రజిత్తు విచారిస్తాడు,
కానీ తీసుకొచ్చి రావణ సభలో హనుమంతుడిని నిలుపుతారు. అప్పుడు మనకి అన్ని సినిమాల్లోనూ సీరియల్స్లోనూ చూపించే తమాషా కేవలం హాస్యం పుట్టించడం కోసం నన్ను అడిగితే ఇది హాస్యాస్పదమైన సన్నివేశం అంట. ఎందుకంటే రావణాసురుడి సింహాసనం చాలా ఎత్తుగా ఉంది. అందుకని హనుమంతుడు తన తోకతో రావణాసురుడి సింహాసనం కన్నా ఎత్తుగా ఒక ఆసనాన్ని తయారు చేసుకుని అందులో కూర్చుని మాట్లాడాడు అని చూపిస్తారు మనకు. ఇది అసలు వాల్మీకి రామాయణంలో లేదు. ఇప్పుడు పరమ భక్తుడు హనుమంతుడు, శ్రీరామ భక్తుడు. ఆ తర్వాత సీతమ్మని అప్పటికే చూసి వచ్చి ఉన్నాడు అక్కడికి. ఆ పైన నవబ్రహ్మలలో ఒకడుగా హనుమంతుడికి పేరుందనమాట. అంటే తర్వాతి మన్వంతరాల్లో కల్పాల్లో వచ్చేటటువంటి సమయాల్లో హనుమంతుడు కూడా 9 మంది బ్రహ్మలలో ఒకడుగా ఉంటాడు అని మనకు పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా అంత మహావీరుడు, అంత మహాభక్తుడు, చాలా గంభీరంగా ఉండే హనుమంతుడిని ఒక మామూలు కోతిలాగా వెకిలి చేష్టలు చేసినట్టుగా చూపిస్తాడనమాట సినిమాల్లోనూ సీరియల్స్లో. అంత మహానుభావుడికి తన రామభక్తిని ప్రదర్శించుకోవడానికి ఆ తోకతోటి సింహాసనం చేసుకోవడం అవసరం అంటారా? ఎంత తమాషాగా ఉంటుందంటే మన దేవతలని మనమే కించపరుచుకుంటూ వాళ్ళని అవమానిస్తూ చేసిన పద్ధతుల్లో ఇది కూడా ఒకటి అని నా అభిప్రాయం. ఎందుకంటే మన దేవతలను ఎప్పుడు కూడా మనం అవమానించాం, గౌరవించడం నమస్కరించడమే చేస్తాం, కానీ ఎప్పుడు కూడా అవమానించే పని చెయ్యమన్నమాట. ఎందుకంటే మనకు మన దేవతలు ఎవరో కూడా వాళ్ళని అవమానించినా లేక వ్రతాలు పూజలు నోములు చేయకపోయినా మనకేదో అపకారం చేస్తారని ఏ పురాణాలు మనకు చెప్పలేదు. మన దేవతలందరూ కూడా చాలా విశాల హృదయులు, ఉదార హృదయులు, క్షమాగుణం గల వాళ్ళు ఉన్నారనమాట. ఒకవేళ మనం తప్పులు చేసినా కూడా వాళ్ళు క్షమిస్తారు ఉదార హృదయంతో. ఎందుకంటే కాళ్ళ మీద పడి అయ్యా క్షమించు అంటే శరణు అనగానే శరణాగతి ఇస్తారనమాట. అందువల్ల ఆ దేవతలను కించపరిచే ఉద్దేశంతోనే ఇది జరిగింది. నేను ముందు అన్నట్టుగా హాస్యాస్పదమైన సన్నివేశం ఇది అని. ఈ విధంగా రామాయణంలో అవాల్మీకాలైన సంఘటనలన్నీ కూడా లోకంలో ప్రచారంలో ఉన్నాయి. అందరినీ కూడా నేను సవినయంగా కోరుకునేది ఏమిటి అంటే రామాయణాన్ని పూర్తిగా అక్షరమక్షరము చదవండి, చివరిదాకా చదవండి. అర్థం కాదు సంస్కృతం చదివితే అంటే తెలుగు వ్యాఖ్యానాలు ఉన్న పుస్తకాలు చాలా వచ్చాయి, ప్రతిపదార్థాలు తాత్పర్యాలు ఉన్న పుస్తకాలు కూడా వచ్చాయి. వాటన్నిటినీ కూడా మీరు శ్రద్ధాసక్తులతో చదివినట్లయితే విషయాలన్నీ తెలుస్తాయి. వాల్మీకమైన విషయాలు ఎన్నున్నా కానీ వాటన్నిటినీ తెలుసుకోవాలి. పిల్లలకి సరదాగా చెప్పడానికి ఈ చాటువుల పద్యాలు, ఆ తర్వాత పుకిటి పురాణాలు, పుకిటి కథలు మనకి సరదాగా చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ అసలు వాల్మీకి రామాయణంలో ఏముందనేది మనం తెలుసుకుని అదే పిల్లలకి స్పష్టంగా చెప్పాలి. ఎవరో ఏదో చెప్తే, ఎవరో వ్యాఖ్యానిస్తే, చులకన చేస్తే మన దేవతలను మనం కూడా చులకన చేయకూడదు అని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నమస్కారం.